ఇవాళ మనం లెన్సెస్ గురించి దాని టెక్నికల్ టర్మ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెన్స్ అంటే ఏంటి? లెన్స్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్. లెన్స్ అనేది ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్. దానికి కనీసం 2 సర్ఫేసులు ఉంటాయి. 2 surfaces which having 2 surfaces but at least 1 curved surface ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న దాన్ని మాత్రమే మనం లెన్స్ అంటాం. లెన్స్ అనే దాన్ని మనం దేనికి ఉపయోగిస్తాము అంటే రిఫ్రాక్షన్ ఫినామినాన్ని వివరించడానికి మనం లెన్స్ని ఉపయోగిస్తాం. ఈ లెన్సుల్ని సాధారణంగా టెలిస్కోపుల్లోనూ, మైక్రోస్కోపుల్లోనూ, కెమెరాల్లోనూ ఇలా రకరకాలుగా మనం ఉపయోగించడం జరుగుతుంది. ప్రధానంగా 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రే డయాగ్రామ్స్ని వివరించడం కోసం మనం ఈ లెన్సుల గురించి మనం చెప్పుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెన్సుల్లో ప్రధానంగా 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి వచ్చేటటువంటిది బైకాన్వెక్స్ లెన్స్ యొక్క రే డయాగ్రామ్స్ వస్తాయి. ముందుగా ఈ లెన్సులకు సంబంధించినటువంటి టెక్నికల్ టర్మ్స్ని తెలుసుకోబోయే ముందు అసలు లెన్స్ని ఎక్కడి నుండి తీసుకుంటారు అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెన్స్ అనేది ఒక స్పియర్ నుండి తీసుకోవడం జరుగుతుంది. 2 స్పియర్లు జాయిన్ చేసి లెన్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ముందుగా ఒక స్పియర్ గురించి మనం కనుక చూసినట్టయితే స్పియర్లో జామెట్రికల్ మిడ్ పాయింట్ ఒకటి ఉంటుంది. స్పియర్లో జామెట్రికల్ మిడ్ పాయింట్, ఇక్కడ లెన్స్లో జామెట్రికల్ మిడ్ పాయింట్ అంటారు. స్పియర్లో ఉన్నటువంటి జామెట్రికల్ మిడ్ పాయింట్ ఉంటుంది, దాన్ని సెంటర్ ఆఫ్ ద స్పియర్ అంటాం. ఈ స్పియర్ ట్రాన్స్పరెంట్ అయి ఉంటుంది. ఈ స్పియర్ యొక్క సెంటర్ నుండి మనం దాని సర్ఫేస్ మీదకి ఏ లైన్ గీసినా అది రేడియస్ అవుతుంది. ఈ రేడియస్ని తాకుతూ మనం ఏ లైన్ గీసినా అది టాంజెంట్ ఆఫ్ ది స్పియర్ అవుతుంది. ఈ రేడియస్కి టాంజెంట్కి మనకి ఎన్ని డిగ్రీల యాంగిల్ ఉంటుందంటే 90 degrees యాంగిల్ ఉంటుంది. మనం టాంజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూసినప్పుడు ఇలా గీసిన ఈ 90 degrees లైన్స్ అన్నీ కూడా అంటే నార్మల్స్ అంటాం. వీటిని మనం ఏమంటామంటే నార్మల్స్ అంటాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి వీటిని నార్మల్స్ అంటాం. ఈ నార్మల్స్ అన్నీ కూడా మనం ఎక్కడ కలిసినట్లు ఉంటాయి? స్పియర్ యొక్క సెంటర్ నుండి సెంటర్ దగ్గర కలిసినట్లు ఉంటాయి. సో ఈ పాయింట్ని ఇక్కడ మనం గుర్తుంచుకుందాం. యాక్చువల్గా ఒక లెన్స్ ఎలా తయారు చేస్తారు అంటే 2 స్పియర్స్ని జాయిన్ చేసి ఇక్కడ నుండి పగలగొట్టేసేసి ఈ మిగిలిన ఈ 2 పార్టుల్ని కలిపి మనం లెన్స్ని తయారు చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది లెన్స్గా మారక ముందు ఇదొక స్పియర్, ఇదేమో ఈ స్పియర్ మిడ్ పాయింట్, ఇదేమో ఈ స్పియర్ మిడ్ పాయింట్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఇక్కడ నుండి కనుక మనం చూసినప్పుడు వీటిని నార్మల్స్ అంటాం. ఎక్కడ నుండి? స్పియర్ సర్ఫేస్ మీద నుండి మనం చూసినప్పుడు వీటిని నార్మల్స్ అంటాం. ఈ స్పియర్ సెంటర్ని మనం ఎలా మనం వివరించవచ్చు అంటే, ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఈ అన్ని నార్మల్స్ ఎక్కడైతే కలుస్తాయో ఆ కలిసిన పాయింటే స్పియర్ యొక్క సెంటర్ అని మనం అంటాం. మరి ఈ యొక్క స్పియర్ పగిలిపోయి 2 వేరు ముక్కలుగా కలిసినా కానీ ఈ స్పియర్ సెంటర్లు అలాగే ఉంటాయా అంటే అలాగే ఉంటాయి. ఈ స్పియర్ యొక్క సెంటర్లు అలాగే ఉంటాయి. సో దీని సెంటర్ ఇక్కడ ఉంటుంది, ఈ సర్ఫేస్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంటుంది, ఈ సర్ఫేస్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్పియర్ పార్ట్నే మనం ఫస్ట్ సర్ఫేస్ గాను, రైట్ సైడ్ ఉన్నటువంటి స్పియర్ పార్ట్నే మనం సెకండ్ సర్ఫేస్ గాను తీసుకోవడం జరుగుతుంది. సో ఈ లెన్స్కి సంబంధించినంత వాటికి కూడా అన్ని నార్మల్స్ కలిసేటటువంటి ఈ పాయింట్ని మనం ఏమంటామంటే, అన్ని నార్మల్స్ కలిసే ఈ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫస్ట్ పార్ట్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1, ఇది సెకండ్ పార్ట్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. సో ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే అర్థం ఏంటి అంటే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే అర్థం ఏంటి అంటే the point where all normals are joined is called
సెంటర్ ఆఫ్ కర్వేచర్ దీని అనేటటువంటి అక్షరంతో డినోట్ చేస్తాం. దీన్ని సి అనేటటువంటి అక్షరంతో డినోట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఈ లెన్స్ యొక్క జామెట్రికల్ మిడ్ పాయింట్ని మనం ఏమంటామంటే ఆప్టిక్ సెంటర్ అంటాం. ఆప్టిక్ సెంటర్ అంటే అర్థం ఏంటి అంటే ఆప్టిక్ సెంటర్, ద జామెట్రికల్ మిడ్ పాయింట్ ఆఫ్ the geometrical midpoint of lens is called optic center. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ఈ ఆప్టిక్ సెంటర్ని కలిపేటటువంటి లైన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ద లైన్ జాయినింగ్ optic center and center of curvature. Principal axis ante the line joining optic center and center of curvature is called principal axis. అయితే మనకి ఈ లెన్స్ మీద ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి వచ్చేటటువంటి రేస్, మళ్ళీ గీస్తున్నాను లెన్స్, ఇది ఆప్టిక్ సెంటర్ అనుకుందాం. ఇది ఫస్ట్ సర్ఫేస్. ఈ ఫస్ట్ సర్ఫేస్కి సంబంధించినటువంటి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ఫస్ట్ సర్ఫేస్కి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1 ఇటువైపు ఉంటే, ఈ సెకండ్ సర్ఫేస్కి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2 ఇటువైపు ఉంది అనుకుంటాం. ఓకే, సో ఇది ఆప్టిక్ సెంటర్, ఇది ఫస్ట్ సర్ఫేస్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది వచ్చేసేటప్పటికి సెకండ్ సర్ఫేస్కి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి వచ్చేటటువంటి లైట్ రేస్ అన్నీ కూడా ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తాయి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తాయి, గుర్తుంచుకోండి. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే సూర్యుడు అంత దూరం నుండి వచ్చే రేస్ కానీ, లేదా లెన్స్ సైజ్తో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా దూరం నుండి వచ్చేటటువంటి రేస్ కానీ ఏమైనా కానీ ఇవి ఎలా వస్తాయి అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇలా ప్యారలల్గా వస్తాయి. ఇలా వచ్చి ప్యారలల్గా వచ్చిన రేసు లెన్స్ మీద పడి ఇలా వంగి వెళ్తాయి. లెన్స్ మీద పడి ఇలా వంగి వెళ్తాయి. ఇవన్నీ ఇలా పడినటువంటి రేస్ అనేవి ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కలిసిన ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ఫోకల్ పాయింట్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కలిసినటువంటి ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ఫోకల్ పాయింట్ అంటాం. యాక్చువల్గా ఈ సర్ఫేస్ వైపు నుండి వచ్చి ఇటు కలిసినటువంటివి ఇది ఫోకల్ పాయింట్ 1. లేకపోతే రేస్ ఇటు కనుక వచ్చినట్టయితే ఇక్కడ కలుస్తాయి, అప్పుడు దాన్ని ఫోకల్ పాయింట్ 2 అంటాం. యాక్చువల్గా ఈ ఫోకల్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫోకల్ పాయింట్ని మనం క్యాపిటల్ F అనేటటువంటి అక్షరంతో డినోట్ చేస్తాం. ఫోకల్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద పాయింట్ వేర్ ఆల్ రేస్ జాయినింగ్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ పాయింట్. సో యాక్చువల్గా మనకి ఈ బైకాన్వెక్స్ లెన్స్ని ఎక్కడ చూడవచ్చు అంటే మన చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి మ్యాగ్నిఫైయింగ్ లెన్సే ఈ యొక్క బైకాన్వెక్స్ లెన్స్ అనమాట. సో ఈ యాక్చువల్గా మనకి ఒక కాగితాన్ని మ్యాగ్నిఫైయింగ్ లెన్స్తో కాల్చాలి అనుకున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఈ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని ఇలా సూర్యుడి వైపు మారుస్తారు. ఇది ఇప్పుడు నేను ట్యూబ్లైట్ కాంతిలో చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు కొంత ఇన్కన్వీనియన్స్గా ఉంది. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, ఇలా కాగితం మీద పెట్టుకున్నప్పుడు ఒక చిన్న స్పాట్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడైతే ఆ చిన్న స్పాట్ ఫామ్ అవుతుందో ఆ స్పాటే ఫోకల్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఆ రేస్ అన్నీ కూడా ఎక్కడ కలుసుకున్నాయి? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కలుసుకున్నాయి. ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కలుసుకున్నటువంటి ఆ పాయింట్ మనం ఏమంటామంటే ఫోకల్ పాయింట్ అంటాం. ఓకే, సో
నెక్స్ట్ టెక్నికల్ టర్మ్ ఏందయ్యా అంటే ఫోకల్ లెంగ్త్. ఫోకల్ లెంగ్త్, వాట్ ఈజ్ ఫోకల్ లెంగ్త్? ఫోకల్ లెంగ్త్ని స్మాల్ ఎఫ్ అనేటటువంటి అక్షరంతో డినోట్ చేస్తాం. ఫోకల్ లెంగ్త్ అంటే అర్థమైంది అంటే ఆప్టిక్ సెంటర్ నుండి ఫోకల్ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంగ్త్ అంటాం. ఆప్టిక్ సెంటర్ నుండి ఫోకల్ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని ఫోకల్ లెంగ్త్ అంటాం. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ and focus or focal point is called focal length. అలాగే నెక్స్ట్ టెక్నికల్ టర్మ్ ఏందయ్యా అంటే నెక్స్ట్ టెక్నికల్ టర్మ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ దీన్ని క్యాపిటల్ ఆర్ అనేటటువంటి అక్షరంతో డినోట్ చేస్తాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ని మనం క్యాపిటల్ ఆర్ అనేటటువంటి అక్షరంతో డినోట్ చేస్తాం. వాట్ ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏం లేదు, ఆప్టిక్ సెంటర్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఆప్టిక్ సెంటర్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. The distance between optic center and center of curvature is called radius of curvature. యాక్చువల్గా ఈ ఫోకల్ లెంగ్త్కి ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఉన్నటువంటి రిలేషన్ ఏందయ్యా అంటే ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఉన్నటువంటి దూరంలో ఫోకల్ లెంగ్త్కి ఉన్నటువంటి దూరం సగం ఉంటుంది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఫోకల్ లెంగ్త్. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఫోకల్ లెంగ్త్. 2 ఎంతల దూరంలో ఉంటుంది. లేదు అంటే ఫోకల్ లెంగ్త్ పరంగా కనుక మనం చూసుకున్నట్టయితే ఫోకల్ లెంగ్త్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఉన్న దూరంలో సగం ఉంటుంది అని అర్థం. ఓకే, సో ఈ టెక్నికల్ టర్మ్స్ తెలుసుకోవడం అనేది లెన్సులకు సంబంధించి రే డయాగ్రామ్స్ గీయడంలో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సో రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో మనం నెక్స్ట్ తరగతిలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.